తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళలకు అండగా ఉంటుందని, మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నార్సింగ్ మండలం సంగాపూర్ గ్రామంలో 2300 నాటుకోళ్ల పెంపకం మదర్ యూనిట్ ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాస్, ఏపీడీ సరస్వతి, తహసీల్దార్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, ఎస్ఐ మొయినుద్దీన్, ఏపీఎం అశోక్, సిసి సుల్తానా పాల్గొన్నారు. ఒకవేళ మనం ఆ మండలాలలో అది లేకపోతే ఇట్లాంటి వాళ్ళతో మనం సప్లై చేస్తాం అంటే. సో ఇప్పుడు ఇవి మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం మనము జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ విజయోత్సవాలలో భాగంగా సో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రభుత్వం మహిళల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది. సో మహిళా సాధికారత, సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది. సో ఎస్పెషల్లీ ఉచిత బస్సు కానివ్వండి, 500 రూపీస్కే సిలిండర్ ఇవ్వడం కానివ్వండి, సో హౌస్ హోల్డ్స్కి అంతా కూడా ఫ్రీ 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానివ్వండి. సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళలను ఉద్దేశించి వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి ప్రవేశపెట్టిన స్కీమ్స్. సో దాంట్లో భాగంగానే మహిళా శక్తి అనేసి కూడా ఒక పెద్ద ఎత్తున స్కీమ్ అనేది తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏవైతే మనం ఎస్హెచ్జి ఉమెన్స్కి లోన్స్ ఇస్తామో ప్రత్యేకంగా దాంట్లో ఒక సపరేట్ వింగ్ లాగా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మన జిల్లాలో 347 crores వరకు కూడా మహిళా సంఘాలకు అంతా కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మహిళా శక్తికే ప్రత్యేకంగా 100 కోట్ల వరకు కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ 100 కోట్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా కలుపుకుంటే సుమారుగా 5600 యూనిట్లు నెలకొల్పి సో వాళ్ళందరికీ కూడా మెరుగైన ఉపాధి పొందే విధంగా కూడా, సో వాళ్ళందరూ కూడా లక్షాధికారులు అయ్యే విధంగా కూడా మెరుగైన యూనిట్లు అన్నీ కూడా నెలకొల్పడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు నార్సింగి మండలంలో మనం చూసినట్టయితే మదర్ పౌల్ట్రీ యూనిట్, సో ఈ పౌల్ట్రీ యూనిట్ ఏదైతే ఉందో ఇక్కడ సో మహిళా సంఘాల ద్వారా ఎస్పెషల్లీ మహిళకు మనం ఇక్కడ ఆ రుణం అందించి పెట్టించడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఈ మదర్ పౌల్ట్రీ యూనిట్లో సో సుమారుగా 2300 వరకు కూడా ఈ నాటుకోడ్లు ఏవైతే ఉంటాయో, ఈ కంట్రీ చికెన్ అనేది నాటుకోడ్లు ఏవైతే ఉంటాయో సో వాటిని ఒక 2300 వరకు కూడా వాళ్ళు ఇక్కడ చిక్స్ లాగా పెంచడం జరుగుతూ ఉంది. సో ఒక 45 days అట్లా అయినాక ఒక 1/2 kg వరకు ఇవి అయినాక సుమారుగా వీళ్ళ నుంచి సప్లై చేయడానికి సో ఒక 20 కోడ్లు ఒక మహిళకు, 50 కోడ్లు ఒక మహిళకు, 100 కోడ్లు ఒక మహిళకు అట్లా చప్పున ఆ మహిళ కెపాసిటీని వాళ్ళు పెంచే కెపాసిటీని బట్టి కూడా ఇక్కడ నుంచి నార్సింగి మండలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ గ్రామ పంచాయతీలో ఐడెంటిఫై చేసిన మహిళా సంఘాల మెంబర్లకు కూడా ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఒకటి మదర్ పౌల్ట్రీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిన మహిళకు సొంతంగా ఆదాయం రావడం అదొక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకొని వెళ్ళినారో సో 20 కోడ్లు కానివ్వండి, 30 కోడ్లు కానివ్వండి, 50 కోడ్లు కానివ్వండి, 100 కానివ్వండి, సో వాళ్ళకి పెద్దగా వాళ్ళకి దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ పౌల్ట్రీ చూసుకున్నట్టయితే సో వాటిలో ఏంటి అనేసి అంటే మనకి ఆ దానా వేయడం అవి మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఉంటుంది. అదే మనకి నాటుకోడ్లు అయితే అంత మెయింటెనెన్స్ ఏమి ఉండదు. సో నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టేసినా కానీ అవి వైల్డ్గానే అవి పెరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు పెద్దగా దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత దానికి మార్కెట్ లింకేజ్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒకసారి అది మంచిగా పెద్దగా అయినాక ఒక 6 monthsకి అది మంచిగా వెయిట్ వచ్చినాక దాన్ని అమ్మడం ద్వారా అక్కడ ఆ మహిళలకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మంచి సంపాదన అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇవంతా కూడా మొత్తము ఇటువంటి యూనిట్లు ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి మొత్తం మండలికి ఒక్కొక్క యూనిట్ ఈ మదర్ పౌల్ట్రీ యూనిట్స్ అదేవిధంగా మళ్ళీ సప్లై చేసినాక మళ్ళీ వాళ్ళు కూడా ఇంటి దగ్గర బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇదే కాకుండా మహిళా శక్తి క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం, మహిళా శక్తి క్యాటరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం, మహిళా శక్తి మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మహిళా శక్తి ద్వారా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మహిళల సాధికారత కోసం కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా 100 కోట్లు మన జిల్లాలో ఖర్చు పెట్టి మరి దీన్ని పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా యూటిలైజ్ చేసుకొని సో పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలనేసి కూడా మనం కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేసి అంటే మనం బాయిలర్ చికెన్ చూస్తూ ఉంటాం. సో బాయిలర్ చికెన్లో మన నార్మల్గా చాలామంది కూడా ఒక అపోహలు ఉంటాయి, ఏమంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోత్ హార్మోన్స్ అవి అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. సో దాని ద్వారా ఒక్కొక్కసారి మనకి ఏమైనా అడ్వర్స్గా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా ఒక అపోహ ఉంటుంది. బట్ చాలా మటుకు అది అవాయిడ్ చేస్తూ ఉంటారు పౌల్ట్రీ యూనిట్స్ వాళ్ళు. బట్ ఇక్కడ మనం నాటుకోడ్ల దగ్గర చూసినట్టయితే అటువంటి అపోహలు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, అవి న్యాచురల్గా పెరుగుతాయి. సో ఏ విధమైన గ్రోత్ హార్మోన్స్ అవి లేకుండా కూడా
న్యాచురల్గా పెరుగుతాయి. సో కంపేర్ టు అదర్ ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. సో హెల్త్కి కూడా ప్రోటీన్ శాతం కానివ్వండి, హెల్త్ శాతం కానివ్వండి, సో అవంతా కూడా హెల్త్ కూడా మంచిది. సో బాయిలర్ చికెన్ని ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నామో పబ్లిక్ అందరూ కూడా ఈ నాటుకోడ్లను కూడా ఇంతకుముందు అదే కల్చర్ ఉండే, బట్ ఆ కల్చర్ మెల్లమెల్ల కూడా తగ్గిపోతూ ఉంది. సో ఆ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పబ్లిక్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసి మరి మహిళలు అందరికి కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు కూడా అందించాలి, ఎంకరేజ్ చేయాలని కూడా కోరుకుంటాము.